రేవంత్ రెడ్డి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? బస్సు గురించి ఫ్రీగా పెట్టినారు కానీ చాలామంది అయితే ఫ్రీ ఎందుకు పెట్టినారు, వద్దు మాకు లాభం ఏం లేదని చెప్తున్నారు అంతే. ఇక ఆధార్ కార్డు గురించి, అది రేషన్ కార్డు గురించి, మళ్ళీ ఇప్పుడు ఆ మహిళలకు ఇచ్చేది 2500 దాని గురించి అయితే మంచిగా చేస్తున్నారు. ఇక బాగానే చేస్తున్నారు కానీ ఇక ముందు ముందు ఎట్లుంది మనకు అంతే, ఇక ఇంకేం లేదు. మా అభిప్రాయం అంటే 5 పథకాలు ఇప్పటికీ అమల్లోకి వచ్చినాయి కదా, అవి ఎంతవరకు ప్రజల్లోకి అందాలి ప్రతి ఒక్కరికి. అంతకు మించి మా నిరుద్యోగులు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి రోడ్ల మీద గల్లీ గల్లీ తిరుగుతుండ్రు జాబ్ల కోసం. 10,000కి జాబ్ చేసుకుంటే హాస్టల్ ఫీజే 6,000 7,000 కడుతున్నారు. వాళ్ళ పరిస్థితులు ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా స్టూడెంట్స్కి ఇంకా స్కూటీస్ ఇస్తా అన్నారు, మరి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, ఏంటిది, ఏమి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. అట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మరి ఏం చేస్తారో. ఇంకా ఫ్రీ బస్సు గురించి కూడా అంటే కొంతమంది టాక్ ఉంది, ఇట్లా 6 మంత్సే అని అంటున్నారు. మరి అది గ్యారంటీగా 5 years ఉంటుందా ఉండదా? మళ్ళీ ఎక్స్ప్రెసెస్లు కూడా కొంత, ఈరోజు నేను బస్సులో వచ్చినప్పుడు కండక్టర్ అంటున్నారు, ఏమంటారు ఎక్స్ప్రెస్లు కూడా తీసేస్తారన్నట్టు ఆయన మాట్లాడిండు. మరి ఏం చేస్తారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సార్ మీరు ఏం చేస్తారో. నిరుద్యోగులకైతే ఇంటర్ డిగ్రీ చదివి బీటెక్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ గురించి అయితే మీరు ఫస్ట్ నిర్ణయం ఒకటి తీసుకోండి, దాన్ని మాత్రం అమల్లోకి తీసుకురండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి సార్ పరిపాలన ఓకే బాగానే ఉంది, కాకపోతే నిరుద్యోగులకి అంటే మాలాంటి నిరుద్యోగులకి ఏమైనా అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు డిగ్రీ చేసినాం, ఇప్పుడు ఖాళీగా ఉండడం అవుతుంది. ఏదైనా జాబ్ చేసుకుందామన్నా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాము. సో మాలాంటి వాళ్ళకి ఏదైనా కల్పిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అది ఎంత తొందరగా చేస్తే అంత బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాం. దాని గురించి ఏం చెప్పాలి, సార్ అయితే మంచిగా చేశారు, మొత్తం మంచిగా చేశారు. కానీ ఆటో వాళ్ళది కొద్దిగా అయినా ఆలోచించలే. ఇది 10,000 రూపీస్ ఇస్తారని చెప్పారు, ఇప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇవ్వరు, అది కూడా ఐడియా లేదు. అది ఏంటంటే లేడీస్ గురించి ఆలోచించారు, దీనికి లేడీస్ గురించి ఆలోచించి మళ్ళీ ఆటో వాళ్ళు వ్యాపారం మొత్తం అయిపోయింది. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరు. పొద్దునుంచి సాయంత్రం దాకా అంటే ఒక 300-400 రూపీస్ సంపాదించే ఎక్కువ అయిపోతుంది అవి. దాని గురించి చాలా ప్రాబ్లంలు అవుతున్నాయి. కొద్దిగా రేవంత్ రెడ్డి సార్ నుంచి ఒకటే రిక్వెస్ట్ ఉంది, అలా లేడీస్ గురించి ఏం ఆలోచించారు కదా, ఆటో వాళ్ళ గురించి కూడా కొద్దిగా అయినా ఆలోచించాలి సార్ ఆలోచిస్తే అందరికీ కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ఆటో వాళ్ళకి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక 1000 రూపాయలు చేస్తారు. 1000 రూపాయల్లో దాంట్లో కిరాయి కట్టాలి, రెంట్, దాని తర్వాత గ్యాస్ ఇవ్వాలి, డీజిల్ ఇవ్వాలి. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరు. ఎందుకంటే కొద్దిగా మందికి పాలకి కూడా పైసలు ఉండదు. కొద్దిగా ఆలోచించాలి సార్. ఇంకా దాని గురించి ఎక్కువ ఏమన్నలే. సార్ అయితే పెద్దవాళ్ళు ఏమైనా ఆలోచించవచ్చు. సార్కి ఒక్కటే చాలా 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 చీజ్లో బాగా చేశారు, కానీ ఒక్కటే అంటే ఇది కొద్దిగా ఆలోచించండి సార్ ప్లీజ్. ఆయన ఇప్పటి వరకు అంటే 2 పథకాలు అమలు చేసిండు కదా, ఒకటి మహాలక్ష్మి, ఒకటి ఇప్పుడు రేషన్ కార్డు అనేది. అది 26 వరకు 6 వరకు ఎట్టిండు కదా, 6 వరకు ఎందుకు ఎట్టిండు, 1 month లేకుండా ఎందుకు అట్లా చేసిండు అనేది ఒకటి. అంటే 6 తారీఖు వరకల్లా జనాలు అందరూ ఒకటేసారి అప్లికేషన్లు పెట్టుకోవాలంటే కాదు, అది కొంతవరకు 1 month వరకు అమలు పరిస్తే బాగుంటుంది అన్నమాట పేద జనాలకు. ఆయన చేసే పరిపాలన అంటే ఇప్పుడు కొంతవరకు మంచిగానే అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిండు, ఎవరికి నిరుద్యోగాలకు వెళ్ళాడు, ఎక్కడ హైటెక్ సిటీ డెవలప్మెంట్ అయింది, హైదరాబాద్ ఏం కాలేదు. అట్లా నేనే కూడా కొంతవరకు చేస్తాడని నమ్మకం ఉంది అన్న 100%. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ సీఎం అయ్యాడు, మన దక్షిణ తెలంగాణలో సీఎం కావాలని రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ కన్ఫామ్ సీఎం అవుతాడని అనుకున్నారు, సీఎం అయింది. ఇప్పుడు 500 గ్యాస్ వేస్తున్నాడు, అది ఎప్పుడు వేస్తున్నాడో తెలియదు, ఇప్పుడు తెలియదు మాకు. మళ్ళీ పింఛను పెంచుతున్నాడు, అది కూడా ఎప్పుడు పెంచుతాడో తెలుస్తలేదు. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. అందరికీ మరి ఎంత తొందరగా వస్తే అంత రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చేసుకుంటాము. మా అభిప్రాయం ఏముందంటే మాకు డ్యూటీ దొరకట్లేదు, డ్యూటీ లేదు, ఏమి లేదు, ఖాళీ ఉన్నాము. 53 సంవత్సరాలు ఉన్నాము. పింఛన్ ఇవ్వాలని కోరిక ఉంది. వాళ్ళు చేస్తామన్న పనులు కరెక్ట్ చేస్తే ఇంకా సంతోషం.
నా- ఒక 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒప్పుకున్నాడు. ఫామ్లు ఇచ్చాడు. ఫామ్ ఫిలప్ చేసాము. ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయినందుకు 6 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకుంటాం మేము. రేకుల ఇల్లు. కేసీఆర్ ఉండ్రి కదా, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఒకసారి ఫోన్ చేశారు ఆ అమ్మాయికి ఇట్లా రమ్మని. ఫోన్ చేసినాక అందరికీ ఇండ్లు వచ్చినాక మా అమ్మాయికి రాలేదు. మరి ఇక ఇప్పుడు మరి వస్తాయని చెప్తున్నారు. రాసి ఇచ్చిన తర్వాత ఇక ఏందో తెలియదు. ఇంకా మా ఇల్లు గురించి మాది కూడా మామూలు ఇల్లే ఉందమ్మా. మా బిడ్డకైతే అస్సలు లేదు ఈడ. ఇక్కడే అడ్రస్ మరి. ఇప్పుడే వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత తెలుస్తుంది మనం వాళ్ళు చేసి ఎట్లా చేస్తారు అనేది. ఇప్పుడైతే మొత్తం బాగానే చేస్తారు. పథకాలు మాత్రము బాగానే ఉంది. మాకైతే ఇంకేం లేదు, సొంతం ఇల్లు లేదు హైదరాబాద్. మేము అన్ని అప్లికేషన్ పెట్టుకున్నాము 6 పథకాలల్లో రెండింటికి. ఇక అవి వస్తాయో రావో తర్వాత ఇక తెలుస్తుంది. అమ్మ ఆయన మొన్ననే వచ్చిండు అది ఇంకా మేమేం అనుకుంటలేము. నాకు 6 నెలల నుంచి పెన్షన్ రావట్లేదు. నేను ఏంది అది చేంజ్ చేసిన, పాస్బుక్ నెంబర్ చేంజ్ చేసిన, నాకు 6 నెలల నుంచి వస్తలేదు. ప్రతి నెల నేను మండల ఆఫీస్ వస్తున్నా. మళ్ళీ జనవరి 15 తర్వాత రమ్మన్నాడు ఆయన. కలెక్టరేట్కు పోవాలనంట. ఓట్లు వేయాలి ఎందుకు, ఈ తిప్పలు పడాలి ఎందుకమ్మా. ఈసారి మరి రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి ఆయననన్నా వాళ్ళకు ఫోన్ చేసి ఎంతమంది గరీబ్ వాళ్ళకు ఇట్లా సతాయిస్తారు వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి వేయమని చెప్పాలి కదా. న్యాయం అయితే మాకు గరీబ్ వాళ్ళకి ఇటువంటి పనులు చేసుకుంటే వాళ్ళకి ఏదైనా లోన్లు అసొంటిది ఏదైనా సాయం చేస్తే 2500 అసొంటి ఇస్తానైనా గుర్తు చేస్తాము. ఇట్లా పెట్టుకున్న షెడ్యూల్ ఎక్కేసి బతుకు తెరువు లేదు అమ్మ మాకు. ఈసారైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బీదర్లకు సాయం చేస్తే వాళ్ళకి చాలా పుణ్యం. లేకపోతే ఎవరికి సాయం చేయకపోతే తిట్టుకుంటారు.